క్రియాయోగం 2 వారాలు క్రమబద్ధంగా చేసిన వారికి అభినందనలు. 3వ వారం తరగతికి స్వాగతం. పోయిన వారం చెప్పినట్లుగా ఇంతవరకు బాగానే చేశాననే నమ్మకం మీకు ఉంటేనే ఈ 3వ వారం అభ్యాసం చేయండి. ఇంతవరకు చేసింది వేరు, ఇప్పుడు చేయబోయే అభ్యాసాలు బాగా అర్థం చేసుకోవలసినవి, పూర్తి నిష్ఠతో చేయవలసినవి. లేదు పాత అభ్యాసాలను మరో వారం చేస్తానంటారా? అది సరైన నిర్ణయమనే నేను అనుకుంటాను. దీన్ని మరో వారం వరకు పక్కన పెట్టేయండి. అలా కాకుండా ఈసారి ఏం చెప్తారో అన్న జిజ్ఞాసతో మాత్రం దీన్ని చూడకండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో అర్ధాంతరంగా వదిలిపెట్టేస్తారేమనే భయంతోనే ఇలా చెప్తున్నాను. నా సమక్షంలో లేకపోవటం వల్లనే ఇదంతా చెప్పవలసి వస్తుంది. మొదటి వారంలో లలితాదేవి మూలమంత్రంలోని బీజాక్షరాలను తీసుకొని ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం అని చదవటం అభ్యాసం చేశాం. రెండో వారంలో ఆ బీజాక్షరాల్ని ఐంని ఆజా చక్రంలోనూ, క్లీంని మూలాధార చక్రంలోనూ చదువుతూ సౌని ఆజ్ఞా నుంచి మూలాధార వరకున్న నిట్ట నిలువు ప్రదేశంలో చదివాం. అలా ఆ బీజాక్షరాలను ఆయా చక్రాల్లో ప్రతిష్ఠించే ప్రయత్నం చేశాం. ఎటువంటి సందేహాలు లేకుండా ఐం క్లీం సౌహ్, సౌహ్ క్లీం ఐం అని గత వారం రోజులు చేసినట్లయితే ఈ వారం చేయవలసింది ఏమిటో తెలుసుకుందాం. ఈ వారం మనం ప్రాణాయామంతో కలిపి క్రియాయోగం చేయబోతున్నాం. ప్రాణాయామం తెలియని వారి కోసం ఇక్కడ ఒక చిన్న వివరణనిస్తున్నాను. ఉచ్ఛ్వాస అంటే గాలి పూర్తిగా, అంటే ఇబ్బంది లేకుండా వీలైనంతగా పీల్చుకోవటం. దీన్ని యోగ పరిభాషలో పూరకం అంటారు. నిశ్వాస అంటే గాలిని పూర్తిగా బయటికి వదిలిపెట్టడం. దీన్ని రేచకం అంటారు. పీల్చుకున్న గాలిని కడుపులో సాధ్యమైనంతసేపు నిలిపి ఉంచటాన్ని కుంభకం అంటారు. కుంభకంలో ఎంతసేపు ఉండాలన్నది ఎవరికి వారు చూసుకోవాలి. మొండిగా చాలా ఎక్కువసేపు నిలిపి ఉంచినట్లయితే ఒక్కసారిగా అది బయటకు వచ్చేస్తుంది. అలా జరిగినప్పుడు ఏదైనా శారీరక నష్టం కూడా కలగవచ్చు. ఎంతసేపు పూరకం చేయాలి, ఎంతసేపు కుంభకంలో ఉండాలి, తిరిగి రేచకం ఎంతసేపు చేయాలి అన్నది మీకు మీరే సరిచూసుకోవాలి. ఈ మూడింటి కోసం కేటాయించే సమయం సమానంగా ఉండేట్టుగా చూసుకోండి. రేచకం తర్వాత కూడా గాలిని కాసేపు లోపలికి పీల్చుకోకుండా ఉండటాన్ని బహిర్కుంభకం అంటారు. కానీ అది మనం ఈ క్రియలో చేయటం లేదు. కుంభకం కోసం ముక్కుని చేతి వేళ్లతో నిక్కిపడతారు, కానీ ఇక్కడ అది కూడా వద్దు. అంటే కేవలం పూరకం, కుంభకం, రేచకం మాత్రమే చేయాలి. కానీ నిదానంగా చేయాలి. ఎంత చేయగలిగితే అంతే చేయాలి. బలవంతంగా శరీరాన్ని కష్టపెడుతూ చేయొద్దు. అందుకోసం వీలైతే ముఖంలోకి చిరునవ్వును పెట్టుకోండి అని చెప్తారు. ఇక ఈ వారంలో మనం చేయాల్సిన క్రియలోకి వస్తే, పోయిన వారం లాగానే ఈ వారం కూడా ఐంని ఆజ్ఞాచక్రంలోనూ, వెంటనే క్లీంని మూలాధారంలోనూ, సౌహ్ని ఈ 2 చక్రాల మధ్యలోనే స్మరించాలి. అయితే ఈ వారం మనం ఈ మంత్రాన్ని ఇంతకుముందు వివరించిన ప్రాణాయామంతో కలిపి చదువుకుందాం. ఈసారి క్రియను 4 మెట్లలో పూర్తి చేద్దాం. ముందుగా శ్వాసను పూర్తిగా పీల్చుకొని కడుపులో నిలపండి. అంటే పూరకం, ఆ తర్వాత కుంభకం చేయండి. కుంభకంలో ఉంటూనే ఆజ్ఞాచక్రంలో ఐం అని చదవండి. తర్వాత మూలాధారలో క్లీం అని చదవండి. గాలిని నెమ్మదిగా వదులుతూ ఆజ్ఞా నుండి మూలాధార వరకు సౌహ్ అని చదవండి. అంటే మీరు వదిలే గాలికి ఎదురుగా సౌహ్ అంటూ వెళ్తారు. గాలి నాభిలోంచి పైకి వస్తుంటుంది. మీరు సౌహ్ అంటూ పైనుంచి, అంటే ఆజ్ఞాచక్రం నుంచి కిందికి, అంటే మూలాధార వరకు వస్తుంటారు. అర్థం కాకపోతే పాజ్ చేసి మరోసారి వినండి. రేచకం పూర్తయిన తర్వాత కాసేపు ఆగి తిరిగి పూరకం చేయండి. అప్పుడు గాలి పైనుంచి నాభి వరకు పోతుంటుంది కదా, ఆ సమయంలో సౌహ్ అంటూ మూలాధార నుంచి ఆజ్ఞ వరకు రండి. మరోసారి గాలికి ఎదురుగా సౌహ్ అంటూ వెళ్తారు. అలా గాలి కిందికి వచ్చింది, మీరు పైకి వెళ్ళారు సౌహ్ను పట్టుకొని. కుంభకంలో ఉంటూ అక్కడ ఆజ్ఞాచక్రంలో మళ్ళీ ఐం అని చదవండి. కాసేపు ఆగి మళ్ళీ మొదట చేసినట్లుగా పూరకం, కుంభకం చేయండి. కుంభకంలో ఉంటూనే ఆజ్ఞాచక్రంలో ఐం అని చదవండి. మూలాధారలో క్లీం అని చదవండి. ఐం క్లీం సౌహ్,
సౌ క్లీం ఐంలను యథావిధిగా చేశారు. కానీ పూరక కుంభక రేచకంతో కలిపి చేశారు. అంతేగాక రేచకంలో గాలిని వదిలిపెడుతున్నప్పుడు సౌహ్ అని స్మరిస్తూ ఆజ్ఞా నుంచి మూలాధార వరకు వచ్చారు. మూలాధార వరకు తీసుకుని వచ్చిన సౌహ్ని మళ్ళీ పైకి పంపించాలి కదా. అలా సౌని తిరిగి పైకి పంపే సమయంలో పూరకం జరుగుతుంది. అలా నెమ్మదిగా జాగ్రత్తగా ధ్యాసతో శ్రద్ధగా చేయాలి. ఆ విధంగా ఎన్ని రౌండ్లు చేయగలిగితే అన్ని రౌండ్లను మీరు కేటాయించుకున్న గంట సమయంలో చేయాలి. ఎన్నిసార్లు చేశారన్నది లెక్క పెట్టుకునే పని ఒకటి ప్రత్యేకంగా పెట్టుకోకండి. ఇప్పటికే మీకు చాలా పని ఇవ్వటం జరిగింది. మనసునంతా లగ్నం చేసి నిదానంగా క్రియను చేయండి. అయితే మరీ ఆలోచనలు లోపలికి వచ్చేంత నిదానం పనికిరాదు. క్రియ మధ్యలో ఆలోచనలకు సందివ్వద్దు. ఏం కంగారు పడకండి. మీరు ఈ క్రియ 3వ భాగాన్ని కూడా మొదటి 2 భాగాలలాగానే చేయగలరు. కానీ చెప్పిన క్రమంలో నిదానంగా అభ్యసిస్తూ చేయండి. అందుకే దీన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. 4వ భాగంలోకి వచ్చేటప్పటికి ఈ 3వ భాగాన్ని కూడా బాగా అభ్యాసం చేసి పట్టు సాధించండి. ఇక్కడ మరోసారి ఈ వారం క్రియను వివరిస్తూ పటంలో చూపిస్తూ మీకు అర్థమయ్యేటట్టుగా వివరిస్తాను. పటంలో ఎడమవైపు ప్రాణాయామం, కుడివైపు మీరు చేయవలసిన క్రియ, ఈ రెండింటినీ విడివిడిగా చూపించడం జరిగింది. ముందుగా పూరకంలో గాలిని పూర్తిగా పీల్చుకోండి. ఆ తర్వాత కుంభకంలో ఉండండి. కుంభకంలో ఉండే ఐం అని చదవండి. కుంభకంలో ఉండే క్లీం అని చదవండి. యథావిధిగా ఐంని ఆజ్ఞాలో చదువుతారు, క్లీంని మూలాధారలో చదువుతారు. ఇప్పుడు రేచకం చేస్తూ సౌహుని పైనుంచి కిందికి తీసుకురండి. ఒక్క క్షణం ఆగి పూరకంతో సౌహుని కింది నుంచి పైకి తీసుకెళ్ళండి. కుంభకంలో ఉంటూనే క్లీం అని చదవండి. ఎక్కడ? మూలాధారలో. కుంభకంలో ఉంటూనే ఆజ్ఞాలో ఐం అని చదవండి. స్పష్టత కోసం మరోసారి ఇవే పటాలను మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు చెప్పింది గుర్తుపెట్టుకొని ఒకసారి మొత్తం చూడండి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవసరమైతే కాగితం మీద రాసి పెట్టుకోండి. 1-2 రోజులు చాలా జాగ్రత్తగా నిష్టగా చదివితే మీకు అలవాటు అయిపోతుంది. తర్వాత ఏమీ చూడకుండానే మీరు చేయగలుగుతారు. కళ్ళు మూసుకున్నా పర్వాలేదు, కళ్ళు తెరిచేసినా పర్వాలేదు. కళ్ళు మూసుకుంటే ఒక్కొక్కసారి మనసు ఎటో పోయే అవకాశం ఉంటుంది. కళ్ళు తెరిచినా కూడా ఎదురుగా కనిపించేదానికి మీరు ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరున్న ప్లేస్లో మీరు ఎలా ఉండాలి అన్నది మీరే చూసుకొని నిర్ణయించుకోండి.